నువ్వు మాట్లాడుతున్నావన్నా? రేయ్, అవునరా సేదులు, నాకు మాటలు వచ్చేసినాయి. ఇక సరాసరి ఆ అహల్య ఇంటికి వెళ్ళి దాని అంతు తేలుస్తాను. ఆ ఇంట్లో వాళ్ళే అహల్యని ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. ఎప్పుడు చూసినా అదే డైలాగ్ చెప్తున్నావన్నా. అయినా నువ్వు ఇంకా చెప్పడానికి అక్కడ ఏముందన్నా? ఇందిరాగాడు చనిపోయాడన్న విషయం ఆ ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు బిడ్డ కూడా పుట్టాడు. రేయ్, వాళ్ళకి ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే తెలుసు. అది పెళ్లికి ముందే తల్లైంది గౌతమ్తో కాదు, ఇంద్రతో అన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. దానికి పుట్టిన బిడ్డ గౌతమ్ గాడి బిడ్డ కాదు, ఇంద్రా బిడ్డ అని వాళ్ళకి తెలియదు కదా. అవునన్నా, అదొక పాయింట్ మిగిలింది కదా. ఇప్పుడు ఆ పాయింటే ఆ ఇంటికి వెళ్ళి చెప్తాన్రా. ఆ బుడ్డోడు గౌతమ్ కొడుకు కాదు, ఇంద్రాగాడి కొడుకు అని తెలిసిన మరుక్షణం వాళ్ళు అహల్యని తన్ని తిట్టి ఇంట్లోంచి పంపించేస్తారా. ఎవరికో పుట్టిన బిడ్డని ఆ ఇంటి వారసుడిగా వాళ్ళు సహించరు కదా. నిజమే అన్నా, నువ్వు సూపర్ అన్నా. పద, ఇప్పుడే వెళ్ళి చెప్పేద్దాం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నారు? నువ్వు అహల్యని ఏదో చేస్తానన్నావు కదా యమని, ఏం చేసావు నువ్వు? అదే చెప్పాను కదా, నాకు తెలిసిన మనుషుల్ని పంపించి దాన్ని చంపమన్నాను. కానీ దాన్ని ఎవరో కాపాడేశారు. మిస్ అయిపోయేటో వెళ్ళిపోయింది. అది ఎటూ వెళ్ళలేదు, ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందా? ఎక్కడ బామ్మగారు? ఇక్కడే, నాకు గుళ్ళో కనిపించింది. అహల్య గుళ్ళో కనిపించిందా? ఉండండి, మేము ఇప్పుడే వెళ్ళి చూసొస్తాం. అహల్య గుళ్ళో ఎక్కడా లేదమ్మా. అవును బామ్మగారు, గుడంతా వెతికాం. తను నిజంగా మీకు అనిపించిందా? నేనేమైనా కళ్ళు లేదని అనుకుంటున్నారా? నాకే వార్నింగ్ ఇచ్చింది. హ, మీకు కూడా వార్నింగ్ ఇచ్చిందా? నాకు కూడా అని అంటున్నావు అంటే మీకు కూడా వార్నింగ్ ఇచ్చిందా? మీరు గౌతమ్ గారి గౌరవానికి భంగం కలిగించినంత వరకు మీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఆయన మీద చిన్న మచ్చ పడినా మీరు నాలో మరో కోణాన్ని చూడాల్సి వస్తుంది. వార్నింగ్ అంటే వార్నింగ్ కాదు, గౌతమ్ని వదిలిపెట్టమని ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పిందిలేండి. మీతో ఏం చెప్పింది? అది ఇక్కడిక్కడే తిరుగుతుంది. దాని బిడ్డకి గౌతమ్కి ఏ కష్టం రానంత వరకు అదిక్కడే తిరుగుతుందంట. అదిక్కడెక్కడే తిరుగుతూ ఉంటే ఎప్పుడైనా సరే వాడికది కనిపిస్తుంది, దాన్నింటికి తీసుకొస్తాడు. అలా ఏం జరగదులేండమ్మా. మీరు చెప్పారు కదా. మళ్ళీ నా మనుషులకి ఫోన్ చేస్తాను, అహల్యని చంపేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు యామని. వీలైనంత త్వరగా దాన్ని చంపే, లేదంటే గౌతమ్ నీ అల్లుడవ్వడు. అలాగే అమ్మా. నీకు కూడా చెప్తున్నాను అదితి, వీలైనంత త్వరగా నా ముని మనవణ్ణి ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది. ఆ బిడ్డ నీకు దగ్గర కాకపోతే గౌతమ్ గాడు నీకు దూరం అవుతాడు. అలాగే బామ్మగారు. ఇంకో విషయం, అహల్య సిటీలో ఉందని నాకీ గుడిలో కనిపించిందన్న విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి. ఎవ్వరికి, ముఖ్యంగా గౌతమ్కి కూడా తెలియకూడదు. చెప్పా పెట్టకుండా అహల్య వెళ్ళిపోయి చంటి బిడ్డని తల్లి లేని వాణ్ణి
గౌతమ్ని ఒంటరివాడిని చేసింది అర్జున్. పెద్దవాళ్ళంగా మనం ఈ విషయం వదిలేయకూడదు. అహల్య కోసం గౌతమ్ రోజు వెతుకుతున్నాడు కదమ్మా. అహల్య తనకి తానుగా తిరిగొస్తుందేమో అని మేం కూడా ఎదురు చూస్తున్నాం. అహల్య తిరిగి రాకపోయినా, గౌతమ్కి దొరక్కపోయినా నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మీడియా వాళ్ళకి అహల్య కనిపించడం లేదని చెప్తాను. మీ నాన్నకి ఇలా అర్థమైందా? నాన్నమ్మ అసలు విషయం చెప్తుంది. చేతులారా ఇంటి పరువుని బజార్కిడుస్తావురా? అహల్య ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోయిందో తెలీదు. నిర్దాక్షిణ్యంగా పిల్లాన్ని వదిలేసిపోయింది. అలాంటి దానికోసం మీరు కూడా ప్రయత్నిస్తారా? ఎంతైనా అహల్య ఈ ఇంటి కోడలు కదత్తయ్యా, అలా ఎలా వదిలేస్తాం? తను మనల్ని వద్దు అనుకుని వదిలించుకుని వెళ్ళిపోయాక మనం మాత్రం ఏం చేస్తామమ్మా? అవునత్తయ్య, మనమేం తనని వెలగొట్టలేదు కదా, తనే కదా వెళ్ళిపోయింది. అది ఏదో ఆశించి వచ్చింది. అది దొరకలేదని వెళ్ళిపోయింది. గౌతమ్ గాడ్లాగా మీరు కూడా దాని గురించి ఆలోచించకండి. గౌతమ్ గాడి గురించి ఆలోచించండి. ఏమంటున్నావు అమ్మా? మేం గౌతమ్ గురించి ఆలోచించట్లేదంటున్నావా? ఏం ఆలోచించారా? చంటి బిడ్డ తల్లి కోసం అలమటిస్తున్నాడు. ఎన్నాళ్ళని వాణ్ణి తల్లి లేని బిడ్డలాగా పెంచుతారు? గౌతమ్ని కూడా ఒంటరిగా ఎన్నో రోజులు ఉంచడం మంచిది కాదు. ఎలాగోలా వాడిని ఒక ఇంటి వాడిని చేద్దాం. అతిథికిచ్చి పెళ్లి చేద్దాం. ఏంటి? అహల్యని కాదు అని గౌతమ్ బాబుకి అతిథినిచ్చి పెళ్లి చేస్తారా? అవును నాన్న, అదితి కూడా పెళ్లి చేసుకోకుండా గౌతమ్ కోసం ఎదురు చూస్తుంది. మనం ఓకే అంటే యామిని గారు కూడా సంతోషంగా ఈ పెళ్లి జరిపిస్తారు. మన రెండు కుటుంబాలు మునుపట్లాగా మళ్ళీ కలిసిపోతాయి. ఈ పెళ్లి జరిగితే శ్రావ్య కాపురం కూడా నిలబడుతుంది మావయ్య. గౌతమ్ని, చంటి బిడ్డని కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. అదే ఎవరో అమ్మాయి అయితే అదితిలా చూసుకోలేదు కదా. ఆపండి. అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే వాడికి రెండో పెళ్లి చేస్తామంటున్నారా? మీకు మనసు ఎలా వచ్చింది? ఏ అదితంటే నీకిష్టం లేదా? దాన్ని కోడలుగా చేసుకోవడం నీకిష్టం లేదా? అహల్య అంటే గౌతమ్కి ప్రాణమమ్మా, ఎంతో ఇష్టం. అంత తేలిగ్గా ఆ అమ్మాయిని వాడు మర్చిపోడు. వాడే కాదు, మనం కూడా అహల్య చేసిన మంచి పనులు మర్చిపోకూడదు. మనం ఆ జంటని కలపాలి కానీ విడదీయకూడదమ్మా. గౌతమ్ ఒంటరిగా కుమిలిపోతున్నాడు. కుదిరితే కాస్త వాడికి ఓదార్పునివ్వండి. అంతేకాని మళ్ళీ పెళ్ళంటూ వాడి మనసుని కష్టపెట్టకండి. ఎక్స్క్యూజ్ మై.